జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి పోలీస్ ఠాణాలో ఎస్ఐ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఒక రౌడీ షీటర్కు సాక్షాత్తు పోలీస్ స్టేషన్లో పుట్టినరోజు జరిపించడం చూసి జనం ముక్కును వేలేసుకుంటున్నారు. ఇక ప్రజలకు ఆపద వస్తే మేమున్నామంటూ భరోసానిచ్చేందుకు పోలీసులు అహర్నిశలు కృషి చేయాలి. కానీ ఈ ఎస్ఐ అంటే ఎలా వ్యవహరిస్తున్నాడంటూ చెవులు కొరుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఒక రౌడీ షీటర్కు సాక్షాత్తు పోలీస్ స్టేషన్లో పుట్టినరోజు జరిపించిన వైనం చూసి జనం ముక్కును వేలేసుకుంటున్నారు. రైట్, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు భాస్కర్. మధు ఏతుందో తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత పకడ్బందీగా పనిచేస్తుందో, ఎలాంటి దార్శకంగా పనిచేస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, స్థానికంగా ఉన్న ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ రౌడీ షీటర్లకు రక్షణ కల్పిస్తూ సాక్షాత్ పోలీస్ స్టేషన్లోనే వాళ్ళ బర్త్డే వేడుకలు చేయడం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ముక్కున వేలేసుకునే పరిస్థితి, దాపరించిన పరిస్థితి వరంగల్లో చోటు చేసుకుంది. అయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, సంబంధించిన ఉన్నటువంటి ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా, మంచి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా పోలీస్ స్టేషన్లో పోయి సారు నా పరిస్థితి ఇట్లా అని చెప్పుకునే పరిస్థితులు పోలీస్ స్టేషన్లో చెప్పుకుంటే వాళ్ళు రక్షణ కల్పించి వాళ్ళని ఆదుకొని అక్కుని చేర్చుకొని న్యాయం చేయాల్సిన పోలీసులే రౌడీ షీటర్లకు ఒత్తాసు పలుకుతూ రౌడీ షీటర్లకు న్యాయం చేస్తూ సాక్షాత్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ బర్త్డే వేడుకలు చేసుకోవడం ఇది జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతున్న పరిస్థితి. అయితే గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో అలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో మరి గవర్నమెంట్ మారినప్పుడు కూడా పరిస్థితులు మారకపోవడంతో పోలీసు వ్యవస్థ ఇటు ఏసీపీలు కావచ్చు, ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఇలా మొగుళ్ళపల్లి భూపాలపల్లి జయశంకర్ జిల్లా మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ జరిగినటువంటి సంఘటన మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతున్న పరిస్థితి ఉంది. అయితే పోలీస్ స్టేషన్ సాక్షాత్తు ఒక మర్డర్ కేసులో రౌడీ షీటర్గా ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి రౌడీ షీటరు తన బర్త్డే వేడుకలను సాక్షాత్తు పోలీస్ స్టేషన్లో కేక్ కట్ చేసి బర్త్డే వేడుకలు చేయడంతో పాటు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంచలనం రేపుతున్న పరిస్థితి ఉంది. అయితే సాక్షాత్ రౌడీ షీటర్లు గతంలో అనేక కేసులలో ఉండి జైలుకు పోయొచ్చి ఖైదీలు అయ్యి ఉండి బెయిల్ మీద వచ్చినటువంటి రౌడీ షీటర్లకు పోలీసులు ఒత్తాసు పలుకుతూ పోలీస్ స్టేషన్లే కేకులు కట్ చేస్తూ దావతులు చేసుకొని భరతులు చేసుకున్నటువంటి పోలీస్ స్టేషన్లో ఇవాళ పోలీస్ స్టేషన్ ఎటువైపు పనిచేస్తుంది, పోలీస్ వ్యవస్థ ఎవరికి రక్షణ బలంగా ఉంటుంది, పోలీస్ వ్యవస్థ ఎవరికి న్యాయం చేస్తున్న పరిస్థితి అయితే పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. ఈ పరిస్థితి ప్రస్తుతం మనతోటి కొంతమంది ఆ స్థానిక వ్యక్తున్నారు, వాళ్ళతో ఏమనుకుంటారో చూద్దాం. పరిస్థితి దీనిపై నిజంగానే పోలీసులు ఏమనుకుంటారు, పోలీసులు ఇలాంటి సంఘటనలు పాల్పడడం నిజంగానే ప్రజల్లో ఎలాంటి విశ్వాసం ఉంది, ప్రజలకు ఎలాంటి నమ్మకం కలుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిజంగానే ఒక పోలీస్ స్టేషన్లో ఇలాంటి సంఘటన జరుగుతుంది ఎలా చూడాలి? రక్షక భటులే మనకు రౌడీ షీటర్లకు బర్త్డే చేసుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని అటువంటి దుశ్చర్యను ఖండిస్తున్నాం. ఈ సామాన్య మానవునికి న్యాయం చేయాలంటే ఇలాంటి వేడుకలు చేయకుండా సామాన్య ప్రజలను ఆదరించి వాళ్ళ మంచెడలు చూడాలనే పోలీస్ వ్యవస్థకు మనం సూచనలు ఇస్తున్నాం. ఇలాంటిది జరగకుండా ముందు ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్లో కూడా ఇలాంటి సంఘటన జరగద్దు. రానున్న రోజుల్లో కూడా సామాన్య ప్రజలకు న్యాయం జరగాలని మనం ఈ తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఇప్పుడు సామాన్య ప్రజలు ఏదైనా పోలీస్ స్టేషన్ మీద ఇష్యూ అయితే గొడవలైనా ఏదైనా భూ పంచాయతీ ఏదైనా కూడా ఆ పోలీస్ స్టేషన్ పోయి దరఖాస్తు చేసుకున్నా వాళ్ళ బాధను చెప్పుకున్నా పట్టించుకొని ఎలాంటి లెక్క చేయండి పోలీస్ వ్యవస్థ దీన్ని ఎట్లా చూడాలి? ఒక రౌడీ షీటర్ కేసు సాక్షాత్గా బర్త్డే వేడుకలు పోలీస్ స్టేషన్ చేయడం దీన్ని ఎట్లా మనం ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? ఈ భూమి దందాల కొరకు అనేక కోణాల్లో చూసినా కూడా ఈ ధరణి పేరుతోని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మండల ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న ప్రజలను వీళ్ళను అండగా పెట్టుకొని భూ దందాలు సాగించుకున్న చర్య ఈ తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది. ఆ పోయిన గవర్నమెంట్ కాకుండా ఈ గవర్నమెంట్ కూడా దీని మీద తగిన చర్య తీసుకొని ఇది రక్షక భటులే ఇట్లా చేయడానికి చాలా విరుద్ధం అని మేము అన్ని కోణాలు కూడా మేము ఏ కోణం చూసినా కూడా ఇది భూదందా విషయంలో వీళ్ళు చలామణి చేస్తున్నారు అనేది మనకు అవపడుతుంది.
అయితే ఇదే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలతోటి పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా భూ సమస్యలు కావచ్చు, తగాదాలు కావచ్చు, ఇతర ఏ ఇష్యూ ఉన్నా ఆర్థిక సంబంధించి లావాదేవీలు ఇష్యూ ఉన్నా కూడా పట్టించుకున్నటువంటి పోలీసులు మాత్రం ఒక సాక్షాత్తు ఒక రౌడీ షీటర్ వేడుకలు, బర్త్డే వేడుకలు పోలీస్ స్టేషన్లో చేయడం, వారి కేక్ కట్ చేసి స్వాగతం పలుకుతూ ఇలాంటి వేడుకలు చేయడం పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇలా సామాన్య ప్రజలు సైతం దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్రంలో అనేక పోలీస్ స్టేషన్లు గతంలో ఇలా భూదందాలు ధరణి వ్యవస్థ వచ్చిన తర్వాత భూదందాల కేసులో మా భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు, మా భూమి ఇట్లా ఇష్యూ ఉన్నది, మాకు కొంచెం న్యాయం చేయండి, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు ఎవరు దిక్కు లేరు, పోలీసులే మమ్మల్ని రక్షించాలి, పోలీసులే మాకు దిక్కు అని చెప్పేసి ఆయా పోలీస్ స్టేషన్ తిరిగినా కూడా దరఖాస్తులు పెట్టినా ₹1,00,000 ఖర్చు పెట్టుకొని పైరవీలు చేసుకున్నా కూడా ఎలాంటి స్పందించిన పోలీసులు, ఎలాంటి న్యాయం చేయని పోలీసులు ఇవాళ రౌడీ షీటర్లకు సాక్షాత్తు ఇవాళ పోలీస్ స్టేషన్లో స్వాగతం పలుకుతూ రెడ్ కార్పెట్ వేస్తూ ఇలా బర్త్డే వేడుకలు చేస్తూ ఇవాళ డాన్సులు వేస్తూ నృత్యాలు చేస్తూ ఇలాంటి సంఘటన చేయడం చాలా దారుణం అని చెప్పేసి తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఆయా పోలీస్ స్టేషన్లు కావచ్చు, ఇలా చిన్న ఏది ఇష్యూ ఉన్నా కూడా పోలీస్ స్టేషన్లు పట్టించుకోకుండా ఒక పేద ప్రజలకు న్యాయం చేయకుండా సంబంధిత పైరవీలు చేసే వాళ్ళకు నిజంగానే వైట్ కాలర్స్కి మాత్రం న్యాయం చేస్తారని చెప్పేసి అయితే స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా ఇవాళ భూపాలపల్లి జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా పోలీసు వ్యవస్థ ఎటువైపు పనిచేస్తుంది, ఇలా సామాన్య ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది, సామాన్య ప్రజలు దీనిపై ఎలాంటి స్పందించడం మనం చూస్తున్న పరిస్థితి. అయితే మనం మనతో మాట్లాడిన వాళ్ళు గతంలో అనేక సార్లు మేము స్వయంగా పోలీస్ స్టేషన్ పోయినా కూడా భూమి తగాదలాగా ఇతర ఏ విషయం మీద పోలీస్ స్టేషన్ పోయినా పట్టించుకున్నటువంటి పోలీసులు వీళ్ళకి మాత్రం రెడ్ కార్పెట్ వేస్తూ వీళ్ళకు బర్త్డే వేడుకలు చేయడం ఈ దారుణం అని చెప్పేసి వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. మధు తనకి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నిర్వాక్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఒక రౌడీ షీటర్కు సాక్షాత్తు పోలీస్ స్టేషన్లో పుట్టినరోజు జరిపించడం చూసి జనం ముక్కును వేలేసుకుంటున్నారు. ప్రజలకు ఆపద వస్తే మేమున్నామంటూ భరోసా ఇచ్చేందుకు పోలీసులు అహర్నిశలు కృషి చేయాల్సిందే. కానీ ఈ ఎస్ఐ ఏంటి ఇలా వ్యవహరిస్తున్నాడంటూ కూడా చెవులు కొరుకుంటున్నారు అక్కడి ప్రజలు. ఎస్ఐ తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. సమస్యలపై వచ్చిన ఫిర్యాదుదారులపై శ్రద్ధ పెట్టడంలో చూపని ఆసక్తి అదే పోలీస్ స్టేషన్లో ఓ మర్డర్ కేసులో నిందితుడైన రౌడీ షీటర్ బర్త్డే కేక్ కట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పోలీస్ స్టేషన్లో నిర్వహించిన రౌడీ షీటర్ జన్మదిన వేడుకల్లో భాగంగా స్వయాన ఎస్ఐ కేక్ కట్ చేసి రౌడీ షీటర్కు తినిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఎస్ఐ నిబంధనలు మర్చిపోవటం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత పోలీసు అధికారులు దృష్టికి సారించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.